జై శ్రీరామ్. సీతాదేవి త్రిజట యొక్క మాటలు విని తన స్వామి శ్రీరాముడు రావణాసురుని జయిస్తాడని విని సంతోషపడి రాక్షసాంగనలను చూచి సిగ్గుపడుతూ, ఓ రాక్షసాంగనలారా, ఈ త్రిజట చెప్పింది నిజమయ్యేటట్లయితే మిమ్ములను నేను తప్పకుండా కాపాడుతాను అన్నది. నేను సీతాదేవి యొక్క దుర్దశను చూచి దుఃఖాక్రాంతుడనైనాను. నా మనసు మహావ్యధపడిపోయింది. నేను ఆమెతో మాట్లాడే ఉపాయము ఆలోచించసాగినాను. నాకు ఒక ఉపాయము తోచింది. అంతటా ఇక్ష్వాకు వంశాన్ని వర్ణించటము మొదలుపెట్టాను. నేను చెప్పినదంతా సీతమ్మ విన్నది. కన్నీళ్లు కారుస్తూ ఆమె నన్ను చూచి, ఓ వానర పుంగవ, నీవెవరవు? ఎందుకు ఇక్కడకు వచ్చావు? సముద్రాన్ని ఎట్లా దాటినావు? ఆ రామప్రభువుకు నీకు స్నేహము ఎట్లా అయిందో చెప్పు అన్నది. అంతటా నేను, ఓ దేవి, రామప్రభువుకు సుగ్రీవునితో స్నేహమైంది. అతడు వానరరాజు, భయంకర పరాక్రమవంతుడు, మహాబలవంతుడు. నేను ఆ సుగ్రీవుని భృత్యుణ్ణి. నా పేరు హనుమంతుడు. ఎటువంటి కష్టకార్యాన్నైనా ఇట్టే చేసే రామప్రభువు నన్ను నీకోసము ఇక్కడికి పంపినారు. ఓ యశస్విని, ఆ పురుషోత్తముడు, ఆ ధీమంతుడు, దశరథ మహారాజు పుత్రుడు ఈ ముద్దుటుంగరాన్ని గుర్తుగా నీకు ఇవ్వవలసిందిగా నాకు ఇచ్చాడు అని చెప్పి ఉంగరాన్ని ఆమెకిచ్చి, దేవి, నీవు నన్ను ఆజ్ఞాపించు. నన్నేమి చేయమంటే అది చేస్తాను. నిన్ను రామలక్ష్మణుల దగ్గరకు తీసుకుని పొమ్మన్నట్లయితే తీసుకుని పోతాను అని నేను చెప్పినాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్.